ఒక సామాన్య ఒక కళాకారుడైనా పాటలతోటి ప్రజలను చైతన్యం చేస్తుండైనా ఎందుకు మీరు ఏ కారణం లేకుండా ఎందుకు చేసిర్రు అంటే నర్సయ్య తాతకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియా కూడా ఎక్కువస్తుంది. నిజంగా అందరికీ ఇప్పటి వరకు కూడా చాలామంది మీడియా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చారు. ఎందుకు నాకు నేను యాజమాన్యం ఎందుకంటే నా ప్రతిభను గుర్తించి నాలో ఉన్న ఒక కవిని ఒక కళాకారుని వాళ్ళు గుర్తెరిగి అరే నర్సయ్య తాతకు అన్యాయం జరిగింది, మా పిల్లగాడు, మా తాత, మా మనిషి, మా తాతకు మేము 100% మేము సపోర్ట్గా ఉంటాం అని ఎవరికి ఇంటర్వ్యూ కావాలన్నా ఇంకేది కావాలన్నా నర్సయ్య తాతలో ఇంకా ఏమున్నది, నర్సయ్య తాతలో ఇంకా ఇంకా ఏం కళ ఉన్నది, ఇంకా ఎట్లా ఆయన ఆ టాలెంట్ ఇంకా బయటికి రావాలి. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జరిగిన అన్యాయం ఇలా ఆయన బయటకు వచ్చి ఏ రకంగా ఆయన చెప్పుకోవాలి, ఇంకా ఆయనలో ఏం ప్రతిభ ఉన్నది, ఇంకా ఎట్లా ఈ సమాజానికి ఆయన దగ్గర కావాలి అనేది నాకు నేను యాజమాన్యం కూడా చాలా సపోర్ట్ చేస్తుంది సిరి. నేను మా CEO కంది రామచంద్రారెడ్డికి, మా చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డికి పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే ఒక గొర్రెల కాపరిని అని నన్ను ఏ రకంగా వాళ్ళు అవమానపరిచిర్రో, ఒకప్పుడు పాట పాడుతుంటే కూడా ఏ రకంగా నాకు ఎగతాళి చేసిర్రో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే నవదీపు, అదే బిందుమాధవి, అదే అభిజితు అంటే పరభాష మోజులో ఇవాళ తెలుగుకు బూజు పట్టిస్తూ అనేది ఎంత అక్షర సత్యమో వాళ్ళ చూపుల్లో వాళ్ళ మాటల్లో నాకు అనిపించింది. నాకు సిరి వచ్చి కూడా నిజంగా తాత కష్టమేంది, తాత నిష్ఠురమేంది, తాత ఏ రకంగా ఈ సమాజానికి సేవ చేస్తున్నది, తాత వెనకాల ఇంకా ఎంత చరిత్ర ఉందనేది నువ్వు ఇలా వెలికి తీసినావు. ఎంతో కొంత ఇంకా నాలో ఉన్న కొంత ప్రతిభను నువ్వు మళ్ళా మీ కేఆర్ టీవీ ద్వారా చూపిస్తున్నావు. నువ్వు ఇంత దూరం వచ్చినందుకు మీ కేఆర్ టీవీకి, మీ కేఆర్ టీవీ ప్రేక్షకులకు, మీ కేఆర్ టీవీ యాజమాన్యానికి, నీకు కూడా, మీ కెమెరామెన్లకు కూడా, మీ ఎడిటర్లకు కూడా అందరికీ మనస్ఫూర్తిగా నమస్తే, ధన్యవాదాలు తాత. ఎందుకంటే ఇంత టైం ఇచ్చి ఇంత చక్కగా మీరు మాట్లాడినంటే మామూలు విషయం కాదు. మీరు ఇంకా ఇదేమి మీకు ఒక పులి స్టాప్ లాంటిది, అంటే ఒక చిన్న కామా లాంటిది, పులి స్టాప్ అయితే అస్సలు కాదు. మీరు ఇంకా ఏజ్ అసలు బ్యారియరే కాదు, మీరు ఇంకా ఎంతో ఎత్తుకెదగాలని చెప్పేసి నేను చిన్నపిల్లనే మీ ముందు, కానీ అయినా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తాత, మీరు మంచిగా ఉండాలి, మా అందరికి ఒక ముందు చూపు అవ్వాలని కోరుకుంటాను. ధన్యవాదాలు తాత. సిరి కూడా రాబోయే రోజుల్లో అంటే తను అడిగే విధానం మంచిగా ఉంది. అంటే ఇలా ఆమె ఏమడిగిందంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒకవేళ మీరు ఆడ ఉంటే అక్కడ లేని ఆనందం మీకు బయటకు వచ్చినాక కలుగుతుందని నాకు అనిపిస్తుంది తాత అనేది ఒక మాట అన్నావు. నిజంగా కూడా ఇవాళ నర్సయ్య తాత అగ్ని పరీక్ష దాకా పోయి వెనక మళ్ళీ వచ్చిందంటే ఇవాళ ఎంతోమంది ఆదరణ అభిమానం లభిస్తుంది. అంటే ఆ ఆనందం కంటే ఈ ఆనందం ఇంకా నాకు గొప్ప తృప్తినిస్తుంది. సిరి, నువ్వు మంచిగా అడిగినావు, నీకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇంకా నువ్వు ఒక మంచి జర్నలిస్ట్గా, మంచి యాంకర్గా రావాలని మనస్ఫూర్తిగా నర్సయ్య తాత కోరుకుంటుండు. తదాస్తు. శనార్థులు తాత.